ఒక నిమిషంలో కూలీ రివ్యూ చూసేయండి. అండ్ ఈ మూవీ గురించి నా ఒపీనియన్ అడిగితే మాత్రం నాకైతే ఒక డీసెంట్ ఫిల్మ్ అయితే అనిపించింది. మూవీలో ఇంత పెద్ద క్యాస్ట్ ని పెట్టుకున్నారు కాబట్టి ఆబ్వియస్లీ జనాలందరూ లోకేష్ కనకరాజు గారి దగ్గర నుంచి ఒక బెస్ట్ మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ మూవీని అందరూ ఎక్స్పెక్టేషన్స్ తో పెట్టుకున్నట్టు బెస్ట్ తో కాకుండా ఒక డీసెంట్ ఫిల్మ్ అయితే సరిపెట్టుకున్నారు అనిపించింది నాకైతే. నేనే జీరో ఎక్స్పెక్టేషన్లు పెట్టుకున్న తర్వాత నాకే ఒక డీసెంట్ ఫిల్మ్ అనిపించింది అంటే ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళిన ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో. కమిటీ తో పర్ఫార్మెన్స్ నాకైతే శోభింగ్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ రిమైనింగ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ లో చాలా బాగా చేశారు. అండ్ కమింగ్ టు ద బిగ్గెస్ట్ నెగటివ్స్ ఆఫ్ దిస్ మూవీ, అమెరికన్ గారు అండ్ ఉపేంద్ర గారు వాళ్ళ క్యారెక్టర్స్ ఉన్నా లేకపోయినా అయితే పెద్ద ఫరక్ అయితే పడదు మూవీలో. సో వాళ్ళ క్యారెక్టర్స్ ఉండాలి అని చెప్పి పెట్టినట్టయితే అనిపించింది. అండ్ ఈ మూవీని అందరూ చూడొచ్చు అంటే అబ్సల్యూట్లీ ఇట్ ఇస్ ఫ్యామిలీ వాచబుల్ మూవీ. సో చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చూడొచ్చు. అండ్ ఒక డీసెంట్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే దీంట్లో 18+ కానీ అడల్ట్ సీన్స్ కానీ ఏమీ లేవు. అండ్ నా ఒపీనియన్ అయితే మాత్రం కంప్లీట్గా ఇట్స్ వన్ టైం వాచబుల్ మూవీ. సో మళ్ళీ ఒక వీడియో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్.